హాయ్, దిస్ ఇస్ ప్రేమ్చంద్. నా ఫస్ట్ వీడియో యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి నా ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అంతా చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో నేను వీక్లీ బేసిస్ నా వర్కౌట్ ఎలా చేస్తున్నా, నేను ఫుడ్ ఎలా తీసుకుంటున్నా అనేది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తామని. సో ఫస్ట్ ఈ వీక్లో అయితే చెస్ట్ అండ్ ట్రైసెప్ చేసిన. సో చెస్ట్ అండ్ ఫస్ట్ మనం వార్మప్ చేస్తాం. వార్మప్ వచ్చేసి మనం 15 to 20 రెపిటేషన్ చేస్తాను. ఒకటి పుషప్ అండ్ మళ్ళీ ఒకటికి చెస్ట్కి వచ్చేసి కేబుల్ ఫ్లైస్ చేస్తాను, మిడ్ కేబుల్ ఫ్లైస్. సో చూద్దాం. సెట్స్ ఎందుకంటే మనకి నెక్స్ట్ ఎప్పుడైతే హెవీ రెపిటేషన్స్ కొడతామో సో దానికి యూజ్ అయితే మనకి అన్ని మజిల్ కానీ, సో షోల్డర్స్, మన ట్రైసెప్ మజిల్, షోల్డర్ మజిల్ అండ్ చెస్ట్ మజిల్ మొత్తానికి యాక్టివేట్ అయిపోతాయి. సో మీరు నెక్స్ట్ హెవీ సెట్స్ చేస్తామని చెప్పేసి సో నెక్స్ట్ మనం ట్రైసెప్ చేస్తున్నాం. ట్రైసెప్ వచ్చేసి మనం ఆర్మ్ ఎక్స్టెన్షన్ చేస్తాము. సో అది వచ్చేసి 15 రెపిటేషన్స్ చేస్తాము. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే బెంచ్ ప్రెస్తో స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ సెట్ వచ్చేసి 5 రెపిటేషన్స్ to 8 రెపిటేషన్స్ హెవీ కొడతాము. దాని తర్వాత సెకండ్ సెట్ వచ్చేసి మనం 5 to 8 రెపిటేషన్స్ కొట్టి తర్వాత డ్రాప్ సెట్ కొడతాము. ఆ డ్రాప్ సెట్ వాళ్ళకి 5 seconds గ్యాప్ ఇచ్చేసి మనం డ్రాప్ సెట్ కొట్టేస్తాము, లైక్ 8 to 10 రెపిటేషన్స్. మళ్ళీ థర్డ్ సెట్ కూడా సేమ్ అదేవిధంగా 5 to 8 రెపిటేషన్స్. ఫస్ట్ రొటేషన్ తర్వాత హెవీ కొట్టిన తర్వాత దాని తర్వాత 8 to 10. ఇది మొత్తం వచ్చేసి స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ చేస్తున్నాను మొత్తం ఈ సిరీస్, మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్. సో మధ్యలో మర్చిపోకండి, అప్రిషియేట్ మధ్యలో నేనైతే వాటర్ తీసుకొని అండ్ ప్లస్ మజిల్ కాంట్రాక్షన్ అయితే కంపల్సరీ చేస్తాను టు ఫీల్ ద పంప్ అండ్ గ్రోత్ కూడా మెల్లిమెల్లిగా పెరుగుతుంది. సో అని చెప్పేసి చేస్తాను. సో లెట్ సి ఫర్ ద మన బెంచ్ ప్రెస్ అయితే ఇదైతే నేను అప్లోడ్ చేశాను. సెకండ్ సెట్ తీసాను, సెకండ్ సెట్ తర్వాత వచ్చేసి మనం ఇంక్లైన్ ప్రెస్కి వెళ్తాం. ఇంక్లైన్ ప్రెస్ కూడా సేమ్ 5 to 8 రెపిటేషన్. ఫస్ట్ సెట్లో హెవీ కొట్టేసిన తర్వాత సెకండ్ సెట్ కొడతాం. సెకండ్ సెట్ అండ్ థర్డ్ సెట్ సేమ్ యాజ్ మనం బెంచ్ ప్రెస్ ఎలా చేసాం అంతే. సో థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి నేను ఇంక్లైన్ ఫ్లైస్ కొడతా. సో ఇది ఐసోలేషన్ మూమెంట్ కాబట్టి నేను స్లోగా కాంట్రాక్ట్ చేసుకుంటూ మజిల్ని సో మెల్లి కొడుతున్నా, లైక్ 15 రెపిటేషన్స్ స్లోగా. నెక్స్ట్ మనము వచ్చేసి కేబుల్ హైట్లో విచ్ ఇస్ మొత్తం మనకి లోవర్ చెస్ట్ మీద పడుతుంది. అది అయితే ట్రైన్ చేస్తా, లైక్ 3 sets సేమ్. ఇది కూడా ఐసోలేషన్ మూమెంట్ కాబట్టి మనం మొత్తం మజిల్ మీద కాన్సన్ట్రేట్ పెడుతున్నాం.
చేసి స్లోగా చేస్తాను. ఇది కూడా సేమ్ మళ్ళీ అయితే ఇది ట్రైసెప్ అండర్ గ్రిప్తో చేస్తా. ఇది 3 సెట్స్. దాని తర్వాత కేబుల్ ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్, అది కూడా 3 సెట్స్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం హెవీ లిఫ్ట్ చేస్తాం 5 to 8 రెపిటేషన్. దాని తర్వాత మళ్ళీ నేను 10 to 15 రెపిటేషన్స్ అయితే సో ఆన్ మజిల్ మీద పెట్టుకొని స్లో అండ్ మూమెంట్తో 2 and ఫ్లో మూమెంట్తో స్లోగా చేస్తాను. అదైతే సింగిల్ ఆర్మ్ బెండ్ ఓవర్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. ఇది మాత్రం ఖతర్నాక్ ఎక్సర్సైజ్. స్లోగా మజిల్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక 15 రెపిటేషన్స్ మీడియంతో కొట్టినాం అనుకో దాకా మొత్తం గులా అవుతుంది. తర్వాత నేను పోస్ట్ మీల్ తీసుకుంటా. అది ఫస్ట్ వచ్చేసి ప్రోటీన్ షేక్, ఒక 40 minutes అలా గ్యాప్ ఇచ్చిన తర్వాత 5 eggsతో ఆమ్లెట్ చేసుకొని 4 eggs ఏమో ఓన్లీ వైట్ చేసుకుంటా, 1 ఏమో హోల్ ఎగ్ చేసుకొని ఆమ్లెట్ అయితే చేస్తా. ఈ బ్రేక్ఫాస్ట్ డైలీ ఇదే చేయను, ఎవ్రీడే చేంజ్ చేస్తూ ఉంటా. సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో పెడతాను నా లంచ్ అనేది, వాట్ ఎవర్ నెక్స్ట్ వర్కౌట్ ఎలా చేసాము అనేది పెడతాను. సో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.